హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుండీల్లో మొక్కలన్నీ చనిపోయి ఇలా ఖాళీ కుండీలు అయితే మిగిలిపోయినాయి. ఇప్పుడు వీటిలో కనకాంబరం మొక్కలైతే పెట్టాలనుకుంటున్నాను. ఇవి మా షాప్ దగ్గర పక్కన ఒక ఆంటీ అయితే ఇచ్చింది ఈ మొక్కలన్నీ. మొక్కలైతే చాలా మొక్కలు తెచ్చి ఇచ్చింది. అన్ని పెద్ద పెద్ద మొక్కలేను. అన్నిటికైతే పువ్వులు, కాడలు కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి పువ్వులు ఎలా వచ్చాయో. ఇవి మామూలు మొక్కలైతే కాదు, హైబ్రిడ్ మొక్కల్లాగా అనిపించింది నాకు. ఇవి మొత్తం వచ్చేసి 10-12 మొక్కలైతే ఉన్నాయి. వర్షం పడేసరికి బాగా వేర్లతో సహా వచ్చేసాయి. వేర్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంట్లో ఇల్లాలు ఉండాలి, ఇంటి ముందు మొక్కలు ఉండాలి అంటారు కదా. ఏది ఏమైనా సరే మొక్కలు నాటడంలో ఉండే ఆనందమే వేరు. మొక్కలేమో చాలా ఉన్నాయి. కుండీలు అయితే 5 కుండీలే ఉన్నాయి. ఈ 5 కుండీల్లోనే 2 మొక్కలుగా అయితే పెట్టేస్తాను. ఇందులో మొత్తం ఒకసారి మట్టి అయితే కెర్లిచ్చి ఇంకా నాటుతున్నాను. పెద్ద కుండీలు అయితే పెద్ద పెద్ద మొక్కలు పెడదాం ఫస్ట్. ఈ చాలా రోజులు నీళ్లు పోయకపోయేసరికి కుండీలు అయితే మట్టి మొత్తం బిగుసుకుపోయింది, గట్టిగా అయిపోయింది మట్టి. వేర్లు పెద్దగా ఉన్నాయి కదా, చాలా లోపలికే పెట్టాలి ఈ మొక్కను మాత్రం. మా అమ్మాయి నేను నాటుతానమ్మా అంది. తనతో కూడా కొన్ని మొక్కలు అయితే నాటిస్తాను. మా ఇద్దరిలో ఎవరు నాటిని ఎక్కువ బతుకుతాయో చూద్దాము. సామాన్యంగా ఇవైతే చచ్చిపోవు, పెట్టిన ప్రతి మొక్క బతుకుద్ది. ఒకే కుండీలో ఇంకొక మొక్క కూడా పెడుతున్నాను. 2 మొక్కలు పెడితేనే మనకి ఈ మొక్కలన్నీ కుండీల్లో పడతాయి. ఇది మట్టి అయితే అసలు మంచిగా లేదు. ఓన్లీ ఇంటి ముందు ఉన్న ఇసుక అయితే బకెట్కి నింపాను. తర్వాత కోడిగుడ్లు, టీ పొడి అలా వేయడం వలన ఇది ఎరువులాగా తయారయ్యింది. వీటిలో నేను డైలీ టీ పొడి, కోడిగుడ్డు పొక్కులు అలాంటివన్నీ వేస్తూ ఉంటాను. మంచిగా ఎరువులాగా పనిచేస్తాయి అవన్నీ. ఈ 2 కుండీలు అయితే నేను నాటాను. ఇంకా ఉన్నవైతే మా అమ్మాయి నాటుతానంది. ఇక్కడ నాటుతుంది చూడండి తను. మొత్తం నాటడం కంప్లీట్ అయ్యాక ఒక గోడ అమ్మిడే ఒక వరుసగా అయితే పెట్టేసింది అన్నీను. ఇక్కడ చూడండి అన్ని బకెట్లన్నీ. కొన్ని కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నా నేను. ఇదైతే రణపాల మొక్క, కుండీలో ఉండేది. ఇది కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది ఇది తింటే. అలాగే ఒంటి మీద మనకి ఎక్కడైనా గడ్డలు ఉన్నా కూడా కరిగిస్తాయి. అలాగే ఇంకా చాలా వాటికి కూడా ఉపయోగపడుద్ది ఈ ఆకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.